హాయ్ ఫ్రెండ్స్, ముస్లింలు ప్రతిరోజు నమాజ్ ఎందుకు పడతారు? మైక్ పెట్టి స్పీకర్ల ద్వారా అజాన్ ఎందుకు ఇస్తారు? మరియు ముస్లింలు తమ సొంత చిన్నమ్మ కూతుర్ని పెద్దమ్మ కూతురిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అలాగే ముస్లిం మహిళలు బురకా లేదా హిజాబ్ ధరించడం వెనుక అసలు కారణం ఏంటి? ముస్లింలు ముంజి ప్రక్రియ ఎందుకు చేస్తారు అనేటటువంటి ముస్లిం మత ఆచారాలు, ఆచార వ్యవహారాల్లో ఆశ్చర్యపరిచే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను. కావున వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఇస్లాంకు 1400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇస్లాం అనగా శాంతి అని అర్థం. అయితే ప్రతి ముస్లిం ప్రతిరోజు దేవుని ముందు అంటే అల్లా ముందు నిలబడి నమాజ్ చేయాలి. అది కూడా రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి. ముందుగా మొదటి నమాజ్ సూర్యుడు ఉదయించే ముందు అనగా 4:45 నిమిషాలకు చేస్తారు. రెండవ నమాజ్ 1 గంటకు చేయబడుతుంది. అదేవిధంగా సాయంత్రం 4:30 గంటల సమయంలో మూడో నమాజ్ చేస్తారు. మరియు సాయంత్రం 6 గంటలకు 4గో నమాజ్, రాత్రి 8:15 గంటలకు 5వ నమాజ్ నిర్వహించబడుతుంది. ఇంతకీ నమాజ్ ఎందుకు చేస్తారు? నమాజ్ చేసే ముందు మైకులు, స్పీకర్లలో అల్లా అని అరవడానికి కారణం ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ముస్లింలు నమాజ్ చేసే సమయంలో మైక్లో అరవడాన్ని నమాజ్ అంటారు. ముస్లింలు నమాజ్ చేసే సమయంలో మైక్లో అరవడాన్ని అజాన్ అంటారు. మసీదుల్లో ఇలాంటి అరుపులు మీరు ప్రతిరోజు వింటూనే ఉంటారు. ఈ విధంగా అరవడానికి గల కారణం నమాజ్ చేసే సమయం ఆసన్నమైంది. దయచేసి ముస్లింలందరూ వచ్చి నమాజ్ చేయాలని పిలుపునివ్వడం దీని ఉద్దేశం. ఇదే విధంగా మైకులు పెట్టి స్పీకర్ల ద్వారా అల్లా అంటూ చెప్పడానికి మరో కారణం ఏమిటి? పూర్వకాలంలో అంటే వేల సంవత్సరాల క్రితం గడియారాలు లేవు. ఆ రోజుల్లో సమయం చూసేందుకు ఎటువంటి పరికరాలు కనుగొనబడలేవు. దాంతో ముస్లింలంతా కేవలం ఆకాశం వైపు చూస్తూ వాతావరణాన్ని చూసి సమయాన్ని అంచనా వేసి ముస్లింలు మసీదులకు నమాజ్ చేయడానికి వెళ్ళేవారు. అయితే నమాజ్ చేయడానికి సరైన సమయం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసేది. దాంతో ఆ కాలంలో ముస్లింలందరూ ఒకేసారిగా కలిసికట్టుగా నమాజ్ చేయలేకపోయేవారు. దాంతో మహమ్మద్ పైగంబర్ సమస్య పరిష్కారానికి చర్చకు కూర్చుంటాడు. అప్పుడు కొందరు నమాజ్ సమయం వచ్చింది రండి అంటూ పిలిచే ఉపాయం ఇస్తారు. అప్పటి నుంచి నమాజ్ సమయం ఆసన్నమైందని సూచిస్తూ ముస్లింలు మైక్లో అజాన్ ఇస్తారు. కానీ ఆ రోజుల్లో లౌడ్ స్పీకర్లు వాడేవారు కాదు. లౌడ్ స్పీకర్లను కనుగొన్నప్పటి నుండి లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ప్రారంభించారు. కానీ లౌడ్ స్పీకర్లు కనుగొనక ముందు ఒక వ్యక్తి నమాజ్ చేసే సమయం ఆసన్నమైందంటూ అందరికీ పిలుపునిచ్చేవాడు. ఈ విధంగా ఇస్లాంలో ఎన్నో భిన్నమైన ఆచారాలు ఉన్నాయి. వాటిలోనే వివాహం చేసుకునే ఆచారం కూడా ఒకటి. అయితే ఇస్లాంలో ముస్లింలు వివాహం చేసుకునే ఆచారాలు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయి. ముస్లిం సమాజంలో పురుషులు ఒకే సమయంలో 4 స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ ఆ స్వేచ్ఛ స్త్రీలకు మాత్రం ఉండదు. ఈ రోజుల్లో ఒక్క భార్యను మెయింటైన్ చేయడమే చాలా కష్టం. అలాంటిది 4 భార్యలను వివాహం చేసుకోవడం అంటే సాహసమే అవుతుంది. కాబట్టి నేటి కాలంలో ముస్లిం పురుషులు కూడా ఒక్క స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. ఇస్లాంలో పెళ్లిని షాదీ అంటారు. షాదీ అనేది పర్షియల్ పదం. ముస్లింల వివాహ ఆచారాల ప్రకారం రక్త సంబంధికులకు వివాహం చేసుకోవచ్చు. అందువలన ముస్లింలు చిన్నమ్మ కూతుర్ని, అదేవిధంగా పెద్దమ్మ కూతుర్ని, బాబాయ్ కూతుర్ని వివాహం చేసుకుంటారు. అంతేకాదు ఒక పురుషుడు తమ తల్లి సోదరిమణులను కూడా వివాహం చేసుకోవచ్చు. ఒక ముస్లిం పురుషుడు అప్పటికే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు మరియు అతని భార్య చనిపోతే లేదా అతని భార్య అతని నుండి విడాకులు తీసుకుంటే తన భార్య అక్క లేదా సోదరిని కూడా పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఇస్లాం మతంలో పెళ్లిపై కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. ఒక ముస్లిం పురుషుడు 4 భార్యలను వివాహం చేసుకుంటే తన 4 భార్యలు జీవించి ఉన్నప్పుడు 5వ భార్యను వివాహం చేసుకోలేడు. మళ్ళీ ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు పెళ్లి చేసుకోకూడదు. ఫ్రెండ్స్, ముస్లిం ఆచారాల్లో ఉన్నటువంటి మరో అతి ముఖ్యమైన విషయం ముస్లిం పురుషులు తమ గుప్తంగాలకు ముంజి చేయించుకోవడం. ప్రతి ముస్లిం వ్యక్తి తప్పనిసరిగా ముంజి చేయాలనే నియమం లేదు. కానీ ముంజి చేయడం మంచిదని వారు అభిప్రాయపడతారు. ఎందుకంటే పురుషులు మూత్ర విసర్జన చేసిన తరువాత కొన్ని మూత్రబిందువులు పురుషుల జననేంద్రియాల చర్మం లోపల ఉంటాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అప్పుడు ఇది కొన్నిసార్లు ఇతర రకాల వ్యాధులను దారితీసే అవకాశం కూడా ఉంటుంది.
అదేవిధంగా పురుషులు తమ జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోకపోతే ఆ ప్రాంతంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ కారణం చేత ఇస్లాం మతంలో బాలుడికి 7 ఏళ్లు నిండగానే ముంజి చేయిస్తారు. కానీ కొంతమంది మాత్రం బిడ్డ పుట్టిన 7 రోజులకే ముంజియానా చేస్తారు. కానీ పురుష జననేంద్రియాల పై భాగంలో చర్మాన్ని కత్తిరించడం వల్ల వేరే రకం సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇక చివరగా ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం వెనుక అసలు కారణాన్ని పరిశీలిస్తే ముస్లిం మహిళలు తమ దుస్తులపై ధరించే నల్లని వస్త్రాన్ని బురకా లేదా హిజాబ్ అని పిలుస్తారు. ఇతర పురుషుల చెడు కళ్ళ నుండి తనను తాను రక్షించుకోవడానికి ముస్లిం మహిళ బురకా లేదా హిజాబ్ ధరించాలని ఇస్లాం ప్రవక్తలు సూచించినందున ముస్లిం మహిళలు బురకా ధరిస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంటర్నెట్లో లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని చేయడం జరిగింది. కావున ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే దయచేసి క్షమించగలరు. అలాగే ఇంకేమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మాకు చాలా టైం పట్టింది. కావున వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. Thank you friends. Thank you for watching.